హాయ్ హలో అండి. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్. ఈరోజైతే మా స్టైల్లో గుత్తి వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా వంకాయలండి, హాఫ్ కేజీ కన్నా ఎక్కువనే ఉంటాయి ఇవి. ఇవైతే నేను మార్కెట్లో ఏం తీసుకోలేదండి. ఇవి మా చెట్టుకు కాసినవి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా. వీటిని కడిగేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత హోల్ గరం మసాలా అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలండి. వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గసగసాలండి. గసగసాలు వేస్తున్నాను చూడండి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చి కొబ్బరి వేస్తున్నాను. ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి. నా దగ్గర అయితే జీడిపప్పు లేదు. ఇది బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత వీటిని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి ఫ్రెష్గా ఉంటే బాగుంటాయి కదండి టేస్ట్. అందుకని ఫ్రెష్గా అల్లం, వెల్లుల్లి, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని 1 గ్లాసుడు వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి గ్రేవీ మంచిగా మనకి రెడీ అయిపోయిందండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి నేను కట్ చేసి చూపిస్తున్న విధంగా వంకాయలను కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేగనివ్వాలండి. చూడండి చూపిస్తున్న విధంగా అన్నీ కట్ చేసుకొని అందులో వేసుకున్నాను. 15 మినిట్స్ అయితే వేయించాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. చూడండి మగ్గిపోయిన వాటిని తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. ప్లేట్లో పెట్టుకొని చల్లారనివ్వాలి వాటిని కొంచెం. వీటిలో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్, అది గ్రేవీ ఉంది కదండి, దాన్ని స్టఫింగ్ చేసుకోవాలండి. స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే సరిపోదు కదండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. వేగిన తర్వాత ముందుగా మనం గ్రేవీలో వేసాం కదండి, అందుకు కర్రీలో కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని స్టఫింగ్ చేయగా మిగిలిన గ్రేవీ కూడా ఈ ఆయిల్లో వేసి నేను కలిపేసుకుంటున్నానండి. ఇది ఇందులో బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా ఈ గ్రేవీలో వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ అవ్వాలండి. ఎక్కువగా కలపకండి, బాగా పేస్ట్ అయిపోతాయి. మళ్ళీ క్లాత్ పట్టుకొని దాన్ని 2 వైపులా పట్టుకొని తిప్పితే బాగా మిక్స్ అయిపోతుంది. అందులో 1 గ్లాసుడు వాటర్ పోసుకోవాలండి. పోసుకొని ఉడకనివ్వాలి. ఆ ఉడికేటప్పుడు పచ్చి కరివేపాకు అండ్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరంగా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.